హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ముందుగా డెంగ్యూ గురించి మాట్లాడుకోవాలండి. డెంగ్యూ బారి నుంచి కాపాడుకోవడానికి మన పిల్లలకి ఉదయం పూట ఉదయం సూర్య ఉదయానికి 2 గంటలు, సూర్యాస్తమయానికి 2 గంటల ముందుగా మనం డోర్లు క్లోజ్ చేసుకొని ఉంచుకోవాలండి. వాటికి మెష్లు ఉండాలి. డోర్లకి ప్రతి ఇళ్ళల్లో కూడా మెష్లు ఉండాలి తప్పనిసరిగా. దోమతెరలు వాడుకోవాలండి, అవి కూడా శుభ్రంగా ఉండాలి. ఇంకొకటి, మనం పిల్లల్ని ఆ సమయాల్లో బయటికి తీసుకెళ్లాల్సి వస్తే మటుకి మనం డిఈటి కానీ డిఈడి ఆయింట్మెంట్ కానీ వాళ్ళకి మనం బట్టలు కవర్ కాని చోట్ల, అది కూడా పుండ్లు లేని చోట పూయాలండి. అది కూడా చిన్నపిల్లలకి పూయకూడదు, చేతులకి మొహాలకి పూయకూడదు. పిల్లలకి కొంచెం పెద్ద వయసు పిల్లలకైతే పూయచ్చు. అది కూడా మనం బయటికి వెళ్ళి ఇంటికి రాగానే శుభ్రంగా కడిగేసుకోవాలి. పిల్లలకి బయటికి వెళ్ళేటప్పుడు ఫుల్గా బట్టలు కవర్ చేయాలండి. బట్టలు వేసి బాడీని కవర్ చేయాలి. డార్క్గా ఉన్న బట్టలు కాకుండా కొంచెం డల్గా ఉన్న బట్టలు వేయండి. మీరు మీ చుట్టుపక్కల ఇంట్లో కానీ బయట కానీ పరిసర ప్రాంతాల్లో వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోండి. అలా నిల్వ ఉన్నట్లయితే దోమలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మన ఇంట్లో దోమలు బ్యాట్ ఉంటుంది కదా, వాటితోటి ఇంట్లో ఏమన్నా దోమలు ఉంటే వాటిని ఎప్పటికప్పుడే చంపేసినట్లయితే మనకి దోమల బెడద కొంచెం తగ్గుతుంది. మనం సాయంత్రం సమయాల్లో కానీ ఉదయం కానీ పార్కుకు వెళ్ళేటప్పుడు దోమల మందు కొడుతుంటారు. అట్లాంటి ప్రాంతాల్లో పిల్లల్ని లేకుండా చూడటం మంచిది మనకి. అక్కడ కూడా మనకి వాటర్ నిల్వ లేకుండా ఉండటానికి మనం చూసినట్లయితే వాటర్ ఇస్తారు. ఈ క్లైమేట్కి కొంచెం మనం జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలండి. పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి, తెలిసిన వాళ్ళకి చెప్పండి. మీరు కూడా. అంతేనండి, ఉంటాను.